నేడు హన్మకొండలో గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ యొక్క అడ్మిషన్కు సంబంధించిన బ్రాంచ్ని హన్మకొండలోని మయూరి కాంప్లెక్స్లో ప్రొఫెసర్ మార్వాడి యూనివర్సిటీ ప్రిన్సిపల్ రాజేష్ పటేల్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ బ్రాంచ్ మేనేజర్ రేఖ మాట్లాడుతూ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ పూర్తి వివరాలు ఈ బ్రాంచ్లో తెలపడం జరుగుతుందని, యూనివర్సిటీలో భద్రత పరంగా అన్ని విధాల అవైలబుల్గా ఉంటుందని ఈ సందర్భంగా రేఖ తెలిపారు. నా పేరు రేఖ అండి. నేను వరంగల్ బ్రాంచ్ మేనేజర్ యూనివర్సిటీకి. ఈ ఓపెనింగ్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం మా వరంగల్ యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ తరఫున. సో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి అడ్మిషన్ పరంగా కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియరెన్స్ చేయడానికి మాత్రమే మనం ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తాం సార్. ఇది మయూరి కాంప్లెక్స్ హనంకొండలో ఉంది ఇప్పుడు. ఇంకా మనము యూనివర్సిటీ ఒక విషయానికి వచ్చేస్తే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది రాజ్కోట్ గుజరాత్లో ఉంది. ప్రతి ఒక్క ఫెసిలిటీ పరంగా చూసుకుంటే సార్ స్టూడెంట్స్కి అన్నీ కంఫర్టబుల్గానే ఉంటుంది. మెయిన్గా మనం ఒక యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు సెక్యూరిటీ చూసుకుంటాము, ఫ్యాకల్టీ చూసుకుంటాం సార్. గర్ల్స్కి ఖచ్చితంగా సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఇఫ్ పేరెంట్స్ ఒక పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళే ఛాయిస్ ఉండదు సార్. పేరెంట్స్ పర్మిషన్ ఇస్తేనే బయటికి వెళ్తారు. ఫ్యాకల్టీ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ అనేది హై ఫ్యాకల్టీ అండ్ పిహెచ్డి ఫ్యాకల్టీ మాత్రమే వీళ్ళు చూస్ చేసుకుంటారు. నార్మల్ ఫ్యాకల్టీని అసలు వాళ్ళు పట్టించుకోరు సార్. ఎందుకు అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం గురించి అని చెప్పి పిహెచ్డి ఫ్యాకల్టీ చేసుకుంటారు సార్. ఇంకా మనం యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ కానీ వాటి యొక్క ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే ర్యాంకింగ్ వచ్చేసి 23rd ర్యాంకింగ్ ఉంది సార్. ఇది మన ఇండియాలో 54th ప్లేస్లో ఉంది. అండ్ వీటి యొక్క ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది సార్. అంటే హాస్టల్స్ కానీ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ సపరేట్ హాస్టల్స్. ఫుడ్ మన సౌత్ ఇండియా ఫుడ్. మన స్టూడెంట్స్ వచ్చేసి సౌత్ నుంచి నియర్గా 200+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు 1500+ స్టూడెంట్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. 200+ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి సార్. సౌత్ ఇండియా నుంచి మన ఏపీ తెలంగాణ నుంచి గర్ల్స్కి కానీ అంత దూరం వెళ్ళాలి అనుకోవడం అంటే పేరెంట్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ఏమిటంటే అంత దూరం పంపించడానికి ఫస్ట్ ఆలోచిస్తారు. బట్ మనము భయపడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మన తెలుగు పిల్లలు ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ. ఇంకోటి ఏంటి అంటే సెక్యూరిటీ ఉంది కాబట్టి మనం ఎంత దూరమైనా పంపించవచ్చు సార్. ఇంకోటి మనం ఫర్దర్గా ఆలోచించేది జాబ్, అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఆలోచించేది జాబ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి జాబ్ తోటి బయటికి వస్తారు అని చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే వాళ్ళు అంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రతి ఒక్క కంపెనీతో టైఅప్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే గుజరాత్ అంటేనే ఒక బిజినెస్ అనే దాన్ని బట్టి ప్రతి ఒక్క కంపెనీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీని బట్టి నియర్గా 400+ కంపెనీస్ ప్రతి ఇయర్ రిక్రూట్ చేసుకుంటుంది సార్. లాస్ట్ ఇయర్ కూడా అంటే 2023 చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి హై ప్యాకేజ్ అంటే డిపెండ్స్ ఆన్ ఏదైనా కూడా కమ్యూనికేషన్ ఎబిలిటీని బట్టి ఉంటుంది కాబట్టి హై ప్యాకేజ్ తోటే స్టార్టింగ్ వచ్చేసి 8 lakhs per annum ప్యాకేజ్ నుంచి 35 వరకు ఉంటుంది సార్. ఓకే చెప్తా సార్. ఇంటర్న్షిప్ పరంగా వచ్చేసి ఇది పెయిడ్ ఇంటర్న్షిప్. ఇక్కడ మనకి మోస్ట్లీ ఇదే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వీరు ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకి ఇది సెమిస్టర్ వైజ్ కానీ ఇయర్ వైజ్గా ఖచ్చితంగా వెళ్ళచ్చు. అది పెయిడ్ ఉంటుంది సార్. ఒకవేళ ఎవరికైనా కూడా వరంగల్ రీజనల్గా ప్రతి ఒక్కరికి ఏదైనా డౌట్స్ అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి మన వరంగల్ బ్రాంచ్ మేనేజర్ నేను ఇక్కడ అవైలబుల్గా ఉంటాను సార్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059077253 సార్.